నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ప్రజాపాలనను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందన్నారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్ర ప్రజలకే దక్కుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం శనివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, పాత్రికేయులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతోందని ఈ ఏడాది జూన్ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు.